గాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. చేరికల రాజకీయం ఏపీలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందా? ప్రత్యేకించి ఓ వైసీపీ నాయకుడి విషయమై టీడీపీ బీజేపీ మధ్య ఏదో జరిగిపోతోందన్న ప్రచారంలో నిజమేంత? ఆ విషయమే రెండు పార్టీల మధ్య ఏం జరిగింది? బయట జరుగుతున్న ప్రచారం ఏంటి? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన బీజేపీలో చేరితే టీడీపీకి వచ్చే నష్టమేంటి? ఆంధ్రప్రదేశ్లో గట్టిగా ఓ 2 నెలల పాటు రాజకీయపరమైన హడావుడి లేకుండా పరిపాలన మీదే మొత్తం ఫోకస్ పెట్టినట్లు కనిపించాయి కూటమి పార్టీలు. కానీ కనీసం 3 నెలల ముచ్చటాన్ని కూడా చెప్పుకోవడానికి లేకుండా రాజకీయం షురూ అయింది. వైసీపీ నుంచి వచ్చే వాళ్లకు రెడ్ కార్పెట్ వేయడానికి సిద్ధమైపోయాయి కూటమి పార్టీలు. ఈ క్రమంలో ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు, మరో 60 మందికి పైగా సీనియర్ నేతలు పార్టీలు మారారు. వీరిలో మెజార్టీ టీడీపీ వైపు, ఆ తర్వాత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకొందరు కూడా కూటమి వైపుకు గోడ దూకేందుకు సిద్ధంగానే ఉన్నారట. ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఓ చేరిక వ్యవహారం రాజకీయంగా, మరీ ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య అలజడి రేపినట్లు ప్రచారం జరుగుతోంది. కడప జిల్లా వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ అలజడికి కారణమంటున్నారు. ఇంకో 2 గంటల్లో ఆయన పార్టీలో చేరతారనగా ఈ అలజడి పుట్టింది. అలిపిరిలో చంద్రబాబు మీద హత్యాయత్నం చేసిన నిందితులకు ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలున్నా, ప్రత్యేకించి అతిపెద్ద ఎర్రచందనం స్మగ్లర్ అన్న ముద్రపడ్డా, అందున 2 రోజుల క్రితమే స్టేషన్లో విచారణకు హాజరైన వ్యక్తిని బీజేపీలో చేర్చుకుంటున్నారన్న వార్త టీడీపీ శ్రేణులను ఒకచోట నిలబడనీయకుండా, కూర్చొనివ్వకుండా చేసిందట. కొల్లం గంగిరెడ్డి లాంటి వారిని బీజేపీలో చేర్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదనేది టీడీపీ శ్రేణుల మాట. చంద్రబాబును అంతమొందించే కుట్రలో నిందితులుగా ఉన్న వారికి షెల్టర్ ఇచ్చిన వ్యక్తిని మిత్రపక్షంలోకి ఎలా రాణిస్తారన్నది తెలుగుదేశం నాయకుల ప్రశ్న. దీంతో ఆ పార్టీ వైపు నుంచి అభ్యంతరాలు కూడా గట్టిగా వెళ్లాయనే చర్చ జోరుగా సాగింది. దానికి బలం చేకూరుస్తున్నట్లుగా గంగిరెడ్డి చేరిక వాయిదా పడింది. ఆయనకు ఏవో వ్యక్తిగత ఇబ్బందులు వచ్చాయని, చేరిక ఎప్పుడో మళ్లీ చెబుతామంటూ బీజేపీ శ్రేణులు ప్రచారంలో పెట్టినా ఇక ఆ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడ్డట్లేనన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. గంగిరెడ్డి చేరికకు మరోసారి అవకాశం వస్తుందా లేదా అన్నది వేరే సంగతి. కానీ ఈ ఎపిసోడ్తో టీడీపీ బీజేపీ బంధం విషయమై కొత్త చర్చ మొదలైందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటి వరకు పాలు నీళ్లలా కలిసి రాజకీయం చేసుకున్న కూటమి పార్టీల మధ్య చేరికల చిచ్చు ఏమైనా రగులుకుంటుందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు. ప్రస్తుతం గంగిరెడ్డి విషయంలో బీజేపీ వెనక్కి తగ్గినట్లు కనిపించినా భవిష్యత్తులో చంద్రబాబుకో టీడీపీకో ఇష్టం లేని ఇంకెవరో సీన్లోకి వస్తే అప్పుడు కూడా ఇలాగే అభ్యంతర పెడతారా? మిత్రపక్షం నుంచి పదే పదే అభ్యంతరాలు వస్తే బీజేపీ ప్రతిసారి వెనక్కి తగ్గుతుందా అంటే అలా తగ్గకపోవచ్చన్న సమాధానమే వస్తోంది ఎక్కువ మంది నుంచి. గంగిరెడ్డి ఎపిసోడ్ అంటే తీవ్రమైన వ్యవహారం కాబట్టి బీజేపీ కూడా ఓ మెట్టు దిగినట్టే కనిపిస్తోంది. కానీ మిగిలిన వారి విషయంలో ఇలాగే వ్యవహరించకపోవచ్చంటున్నారు పరిశీలకులు. అలాంటి సందర్భాల్లో కూటమి పార్టీల మధ్య, ప్రత్యేకించి టీడీపీ బీజేపీ మధ్య అగ్గిరాజుకునే అవకాశం ఉంటుంది కదా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదే సందర్భంలో మరో చర్చ కూడా ఉంది. గంగిరెడ్డికున్న నేర చరిత్ర, ప్రత్యేకించి చంద్రబాబు మీద దాడి కేసు వ్యవహారం కాబట్టి టీడీపీ గట్టిగా అభ్యంతర పెట్టి ఉండొచ్చు. కానీ మిగిలిన వాళ్ళందరి విషయంలో అభ్యంతరాలు ఎందుకుంటాయనేది మరో వాదన. గతంలో కన్నా లక్ష్మీనారాయణను చేర్చుకునే సందర్భంలో కూడా ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని ఆలోచించారట. ఆ విషయంలో టీడీపీ ముందడుగు వేసినా ఆ ప్రభావం ఏమీ లేకుండానే పొత్తు కుదిరింది కదా. దేని లెక్క దానిదేనని వాదించే వాళ్ళు సైతం ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక సందర్భాలు, ప్రత్యేక నేతల విషయంలో భిన్నాభిప్రాయాలు రావచ్చునేమో కానీ ప్రతి చేరికపై ఎందుకు రచ్చ జరుగుతుందని అంటున్నారు. పైగా గతంతో పోల్చుకుంటే చంద్రబాబు శైలిలో విపరీతమైన మార్పు వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. వీలైనంత మేరకు ఫ్రెండ్లీ పాలిటిక్స్కే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని, అలాంటప్పుడు గంగిరెడ్డి వ్యవహారాన్ని చూసి 2 పార్టీల మధ్య ఏదో జరిగిపోతోందని చంకలు గుద్దుకోవడం వెర్రిబాగుల తనమే అవుతుందన్నది టీడీపీ వర్గాల మాట.